నమస్తే గురుగారు. సూర్యోసం తల్లి. అయితే మనకి ఇప్పుడు శివరాత్రి రాబోతుంది కదా గురుగారు. శివరాత్రి రోజు ఎటువంటి పూజా విధి విధానాలు పాటించాలి, అలాగే ఆ రోజు ఉపవాసం ఎలా చేయాలి? అంటే మీకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మీరు ఏమైనా చేశారా శివరాత్రులు? చేశాను. జన్మకొక శివరాత్రి అంటే జాగారం చేసేదాన్ని అలా అంటారు. జన్మకొక శివరాత్రి అంటే చాలా ఉత్కృష్టమైనటువంటిది శివరాత్రి. రాత్రిపూట లింగోద్భవ సమయం అని ఉంటుంది, అర్ధరాత్రి 12 గంటల సమయంలో. దీన్ని మనం పురస్కరించుకొని దానికి ముందు వెనక కూడా నామస్మరణతో ధ్యానంతో స్వామిని దర్శనం. మీరేం చేశారు ఇంతకుముందు లాస్ట్ ఇయర్? అంటే మామూలుగా పొద్దునే లేచి స్నానాలు అవి ఆచరించి పూజ చేసి ఫ్రూట్స్ తిని శివాలయానికి వెళ్ళి అక్కడ ఉండి భజనలు పూజలు శివనామస్మరణం, అంతే. నైట్ అంతా జాగారం ఉండడం. అదే పోయిన సంవత్సరం అంటే 2025 మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చినటువంటి శివరాత్రి రోజు మీరు పొద్దుటే లేచి స్నానాధికాలు పూర్తి చేసుకుని ఉపవాసం చేసి ఆ శివరాత్రి జాగారం చేశారు. మార్పు వచ్చిందా? ఏమన్నా గమనించారా మార్పు? 2025లో అంటే చాలామంది మేము చాలా పూజలు చేసాం, వ్రతాలు చేసాం, హోమాలు చేసాం, మేము బాగున్నాం అని కొంతమంది చెప్తారు, బాగాలేదని కొంతమంది చెప్తారు. కొంతమంది అయితే మతాలు మారిపోతున్నారు. ఇప్పుడు ఎంత జాగారం చేసి ఎంత చేస్తే శివుడు మాకేమి ఇవ్వలేదు అని మతాలు మారిపోతున్నారు కదా, అందుకని అడుగుతున్నాను. అయిపోయి 2025లో నేను శివుని అయితే ఎప్పుడైతే నేను ఆరాధించడం స్టార్ట్ చేసినో అప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ మారడం అది ఇది ఓకే. కాకపోతే మార్పు ఉంది జీవితంలో. నా జీవితంలో శివయ్యని నేను కొలుచుకున్నప్పటి నుంచి నా జీవితంలో మార్పు ఉంది, కానీ స్పెసిఫిక్గా ఈ ఉపవాసం ఉంటేనే ఇది ఉంది అలాంటిది అయితే నాకేం లేదు. అలా ఏం పెట్టుకోలేదు. శివుడు అంటే ఇష్టం, శివుడికి బాగా పూజలు అవి చేస్తూ ఉంటారు, ఈ జాగరాలు అవి చేస్తూ ఉంటారు. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అంటే మనం ఇంతకు ముందు ఎపిసోడ్లు కూడా చేసాం. ఆదివారం, సప్తమి, భాను సప్తమి, మాఘమాసం ఇలా చేసుకున్నప్పుడు మీరు అడిగారు అంటే శాకాహారంగానే ఉండాలి, మాంసాహారం ఉండకూడదు అని కదా. దాని గురించి నేను మాట్లాడినప్పుడు ఈ శివరాత్రి 15వ తారీఖు వచ్చింది. ఇది మాఘమాసంలో వచ్చేటువంటి ఆఖరి ఆదివారం మహాశివరాత్రిగా వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇలాగే శివరాత్రికి అంటే మనకి నెలకొకసారి మాస శివరాత్రి అని వస్తుంది, నెలకొకసారి వస్తుంది. అది అంటే 11 శివరాత్రులు చేయలేని వాళ్ళు కనీసం 12వ శివరాత్రి, సంవత్సరంలో వచ్చేటువంటి ఆఖరి శివరాత్రి. ఇది ఒరిజినల్గా చెప్పాలంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మొట్టమొదటి శివరాత్రి, మహాశివరాత్రి. ఇది చాలా పెద్దది. లింగోద్భవం అంటే భగవంతుడు ఆవిర్భవం, ఒక మూర్తిగా. పరమేశ్వరుడు సర్వవ్యాపి, దిక్కులనే వస్త్రాలుగా ధరించినవాడు. ఆయన కాలంని అంటే ఆయనే కాలం, ఆయనతోటే మనకి జీవనం స్టార్ట్ అయింది. అంటే చాలామంది మనకి ముస్లిమ్స్ కానీ లేకపోతే క్రైస్తవులు కానీ వాళ్ళ చెప్పేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళే దేవుడు, మిగతా వాళ్ళందరూ లేరు అంటారు. కానీ దీనికి పూర్వం అంటే మనం హైందవ సంస్కృతి సాంప్రదాయంలో మన ఉనికి, హిందూ సాంప్రదాయం, హిందూ ధర్మం యొక్క ఉనికి కొన్ని కోట్ల లక్షల సంవత్సరాలు. కలియుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, యుగాలు. ఇవన్నీ యుగము అంటేనే అవి కొన్ని లక్షల సంవత్సరాల యొక్క సమూహం. ఒక యుగం 4,32,000 సంవత్సరాలు కలియుగం. ఇది డబలు అంటే అంత 8 లక్షల చిల్లరి ద్వాపర యుగం, దానికి డబలు త్రేతాయుగం, దానికి డబలు కృతయుగం. అంటే యుగ యుగాలుగా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలుగా ఈ ధర్మం ఏదైతే ఉందో అది నడుస్తుంది. ఇది ధర్మం, ఇది సత్యం. సత్యం సనాతనమైనది, నిజం సనాతనంగా ఉంది. ఏంటి అంటే సృష్టి ఆరంభం, లింగోద్భవం జరిగినటువంటి పర్వదినం అది శివరాత్రి, మహాశివరాత్రి. అందుకనే జన్మకొక శివరాత్రి అంటారు. అంటే అక్కడెక్కడో జరగటం కాదు, నీలో లింగోద్భవం జరగాలి. నీలో ఆ పరమేశ్వరుడు, పరమాత్మ, పరాత్పరుడు నిన్ను, నీ ఉనికిని నీకు చూపిస్తున్నవాడు. నువ్వు ఉన్నావు అన్న విషయం నీకు తెలియాలంటే ఎలాగమ్మా? నువ్వు కళ్ళు తెరిచి ప్రతిబింబాన్ని చూసుకుంటే నువ్వు కనపడతావు, కానీ నిన్ను నువ్వు చూసుకోవడం అనేది నీకు తెలియదు, జరగదు. ఎందుకంటే ఆత్మ తనని తాను చూసుకోలేదు. శరీరాన్ని ధరించి ఒక వస్తువుని ఇది చూసుకుంటుంది, ఇది నేను అంటే నువ్వా? కాదు. ఈ నేను అనేది బయటకు వస్తే ఇది లేదు, మళ్ళీ ఇది మట్టిలో కలిసిపోవాల్సింది. అంటే ఇక్కడ నేను అనేది ఏంటి అంటే ఆత్మ, అది తనని తాను చూసుకోలేదు. అందుకని ఎదుటికుండా ఎవరన్నా కనిపిస్తే ఇప్పుడు నువ్వు నేను చూసుకుంటున్నావు, ఎవరిని చూసుకుంటున్నావు అంటే నాలో ఉన్నటువంటి ఆత్మ నీలో ఉన్న ఆత్మతో మాట్లాడుతుంది. అందుకని మనం మామూలుగా అంటే నేను
ప్రాణిక్ హీలర్ని, వెజిటేబుల్ థెరపీ, సన్ స్పిరిచువల్ సొసైటీ, దాంతోపాటు ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్. దాంట్లో చెప్తారు, ఒక ఇద్దరు వ్యక్తులు ఎదురెదురు పడినప్పుడు లోపల ఉన్న, నీ పేరేంటమ్మా? భానుమతి. అది నీది కాదు, నీ శరీరాన్ని, నీ ఇన్స్ట్రుమెంట్ ఉన్న పేరు. విక్రమాదిత్య ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, కానీ రెండు ఆత్మలు మాట్లాడుకుంటున్నాయి. అందుకనే ఆత్మ నమస్తే అనే ఒక నమస్కారం ఉంటుంది. అంటే నీలో ఉన్నటువంటి ఆత్మకు నమస్కరిస్తున్నాను. ఆత్మకు ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి స్త్రీతత్వం, నీలో ఉన్నటువంటి తల్లితత్వం, నీలో ఉన్నటువంటి నీ భర్తకి భార్యతత్వం, నీ పిల్లలకి తల్లిగా, ఇది ఇన్ని రకాల బాధ్యతల్ని మోసేటువంటి ఒక శరీరాన్ని పట్టుకుని నడిపిస్తున్నటువంటిది ఆత్మ. ఈ ఆత్మ కారకుడు పరమాత్ముడు. ఆయనే సృష్టికర్త, ఆయనే జీవంగా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి రోజు మహాశివరాత్రి. ఇది ఎంత ఉత్కృష్టంగా ఉండాలి, ఏం చెయ్యాలనేది నేను చెప్పితే నువ్వు చేసేది కాదు, నీకు అనిపించాలి. నాలో ఒక అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి శక్తి జరుగుతోంది, శక్తిపాతం జరుగుతుంది, దానికి నేను మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలంటే ఇప్పుడు బాగా సుష్టిగా నీకు కడుపు నిండా ఆకలేస్తుందమ్మా, కడుపు నిండా మంచి నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టావు, తినేసి ఏం చేస్తావు? పడుకుంటా. అందుకని ఏం చేయాలి? తినకుండా ఉండాలి. ఇప్పుడు ఒక దూర ప్రయాణం చేయాలనుకున్నావు, సుమారు ఒక 10-15 గంటలు సమయం పడుతుంది. అప్పుడు ఆ జర్నీ, ఆ రోడ్డు జర్నీ, కారులో వెళ్తున్నావు, ఎంత జాగ్రత్తగా వెళ్తావు? ఎందుకు? ఏం కాకుండా. అది ఏమంటే ప్రమాదాలు ఏవి కాదు, ప్రమాదం నిద్ర లేకుండా ఉండడానికి. అది అంటే మనం చేస్తున్నటువంటి ఒక రోజు చేసే ప్రయాణం, దూరంగా చేసే ప్రయాణం, ఇది చాలా సుదూరం. మళ్ళీ ఇది వెహికల్ వేసుకుని, కారు వేసుకుని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళేటువంటి ప్రయాణమే ఇంత జాగ్రత్తగా చేస్తే, ఈ ఆత్మ ప్రయాణం చాలా సుదూరం. నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసం నువ్వు చేసేటువంటి అతీతమైనటువంటి ప్రయాణం. నీలో బోల్డని శక్తులు ఉన్నాయి. పూర్వం రోజుల్లో ఇక్కడ కూర్చొని అక్కడెక్కడో జరుగుతున్న విషయాల్ని గమనించింది కూడా మనిషే. అవును. కానీ తన సాధనతో అతీతంగా ఒక శక్తిని పెంపొంచుకున్నాడు. దూర విద్య, దూర శ్రవణ విద్య ఇప్పుడు కూడా పనిచేస్తుంది, కానీ ఆ స్పృహ నీలో లేదు. ఇక్కడ కళ్ళు మూసుకుని ఎలా చూస్తే అక్కడ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది అనేది ఒక సినిమా కనిపిస్తుంది, ఇప్పుడు కూడా కనిపిస్తుంది, అది కూడా ఉంది. కాకపోతే ఆ సాధనలో నువ్వు ఆ శక్తి నీలో లోపించింది. నీలో ఉంది, అది నీలో ఆ శక్తి ఉంది, సాధన చేస్తే దాని పైకి వస్తుంది. ఇలాంటి సాధనలన్నింటికీ అద్భుతమైనటువంటి సమయం మహాశివరాత్రి. ఇది ఎప్పుడు కూడా మాఘమాసం చివరిలో వస్తుంది. ఇది మాఘమాసంలోనే వస్తుంది. అంటే శివకేశవులకు అభేదము. శివకేశవులు అంటే విష్ణువుకి శివుడికి, అంటే వైష్ణవులు వేరు శైవులు వేరుగా చూస్తూ ఉంటారు. శివకేశవులకు అలాంటి భేదం లేదు. ఇవన్నీ కలిపి శివుడు విష్ణువు కలిపి ఒకే రూపంలో ఉన్నటువంటి మాసం ఇది మాఘమాసం. సూర్యుడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురికి సంబంధించినటువంటి మాసం మాఘమాసం. మాఘమాసం చివరిలో వచ్చేటువంటి మహాశివరాత్రి. ఇందాక ఎందుకు అడిగాను అంటే మీకు ఆ మార్పు కనపడిందని. మీరు మాంసాహారులు అయితే, అందుకని చాలామంది మాఘమాసం మొత్తం తినరు, మాఘమాసం మొత్తం కూడా ఉపవాసం ఉంటారు. అలాంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మామూలుగా నిత్య జీవితంలో అంటే మాఘమాసాలు ఇలాంటి మాసాలు పట్టించుకోరు. వాళ్ళకి శివుడు అంటే ఇష్టం, సోమవారాలు మాత్రం ఉపవాసాలు చేస్తారు, ఆదివారం దిట్టంగా లాగించేస్తారు, మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. కొంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, ఆదివారం తినేస్తారు, సోమవారం తినేస్తారు, మంగళవారం తినేస్తారు, శనివారం ఒక్కరోజు ఉపవాసం చేస్తారు. బెస్ట్ బుడిదలో పూసిన పన్నీరే. కొంతమంది ఆంజనేయ స్వామి భక్తులు ఉంటారు, ఇప్పుడు మంగళవారాలు చేస్తారు, ఆదివారం తినేస్తారు. వేస్ట్. ఎందుకంటే మీరు తిన్నది జీర్ణమై మీ శరీరాన్ని విడిచిపెట్టడానికి అది తీసుకునే సమయం చాలా ఎక్కువ. అలా మంగళవారం, శనివారం, సోమవారం తినకుండా ఉండేవాళ్ళు ఎప్పుడు తినకుండా ఉండాలి అని అంటారా? పూర్తిగా శాకాహారులై ఉండి చేస్తే, ఒక అతీతమైనటువంటి శక్తిని పొందాలనుకుంటే, జీవితంలో ఉన్నతంగా అభివృద్ధి చెందాలనుకుంటే. ఇది ఇప్పుడు కుదరలేదమ్మా. గాడిదగుడ్డు ఇవన్నీ ట్రాష్. నేను మాట్లాడతాను, విక్రమాదిత్యకి ఏం తెలుసు, సుడి చెప్తుంటాడు, ఇవన్నీ మాంసం తినొద్దంటాడు, అయ్యి అంటాడు, పూజలు అంటాడు, ఇవన్నీ వేస్ట్, నాస్తికత్వం. అది నువ్వు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టి ఆ అనుభవాన్ని సాధించి ఎస్ కరెక్ట్. అప్పుడు విక్రమాదిత్య చెప్పాడు, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, గరికపాటి గారు చెప్పారు, వీళ్ళందరూ చెప్పింది నిజం అని అప్పుడు పాటించిన తర్వాత
అల్టిమేట్ ఫైనల్ ఒకటి వస్తుంది. అది ఇప్పుడే తెలుసుకున్నావు అనుకో, 2-3 ఇన్కార్నేషన్స్ తీసుకోకర్లా, ఎక్కువ జన్మలు ఎత్తక్కర్లా, ఎక్కువ కష్టాలు అనుభవించక్కర్లా, జ్ఞానం వచ్చేసింది నీకు. ఆ జ్ఞానోదయం జరిగే సమయమే మహాశివరాత్రి. అందుకని మహాశివరాత్రి పర్వదినాన్ని ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే పూర్తిగా శాకాహారులు అయిపోయి ఉండండి. 1 సంవత్సరం చూడండి, జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మార్పులు వస్తాయి ఖచ్చితంగా, అద్భుతమైన మార్పులు వస్తాయి. మీరు మాంసాహారులై ఉండి, అంటే మాఘమాసానికి ముందు పుష్యమాసం మీకు తోచిందంతా, ఎందుకంటే మనకి పుష్యమాసంలో మకర సంక్రాంతి, సంక్రాంతి అయిపోయిన వెంటనే భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ, ఇదే పని. కోళ్ళు తెగాల్సిందే, వేసేయాల్సిందే. కోళ్ళ పందాలు అయిపోయిన తర్వాత ఓడిపోయిన కోళ్ళు అన్నింటి తీసుకుని చేస్తుంటారు. దీనివల్ల మీకేం ఫలితం ఉండదు. మీరు ఏ దేవీ దేవత ఉపాసకులైనా, మీరు వెంకటేశ్వర స్వామికి ఎన్నిసార్లు మెట్లు ఎక్కినా, పొర్లు దండాలు పెట్టినా, ఎన్నిసార్లు గుండు గీయించుకున్నా, మీరు మాంసాహారులైతే ఆదివారం మాంసభక్షణ చేసుంటే మీరు చేసే పూజల్లో మీరు పొందే ఫలితాలు 0. మహాశివరాత్రి పర్వదినాన్ని అద్భుతంగా జరుపుకోవాలనుకున్నప్పుడు మీరు శాస్త్రబద్ధంగా ఉండాలి. కనీసం 1 వారం అటు, అంటే శివరాత్రికి 1 వారం రోజులు ముందుగా శాకాహారులుగా మారండి. పూర్తిగా మీరు మాంసాహారులు అయ్యి ఉంటే ఒక బూడిద గుమ్మడికాయ జ్యూసు, దాంట్లో ఒక నల్ల వంకాయ చిన్న అల్లం ముక్క వేసి 3 పూట్ల జ్యూస్ చేసుకుని తాగండి. ఒక రోజు అసలు ఇంకేమీ తినకుండా, ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు, పూరీలు ఏమీ తినకుండా, వండినవి ఏమీ తినకుండా, మధ్యాహ్నం భోజనంతో సహా తినకుండా, ఓన్లీ సోమవారం అనుకోండి, మీరు ఈ ఎపిసోడ్ సోమవారం చూసారు అనుకోండి, సోమవారం ఉపవాసం చేయండి. దేంతో? బూడిద గుమ్మడికాయ, వంకాయ, అల్లం వేసుకుని 3 పూట్ల, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల. రోజంతా పనులు చేయడానికి ఆ ఎనర్జీ సరిపోతుంది. బూడిద గుమ్మడికాయలో బోల్డంత ఎనర్జీ ఉంది, వంకాయలో అద్భుతమైన శక్తి ఉంది. కొంచెం అందులో నిమ్మకాయ రసం పెట్టుకోండి. ఒక్కొక్కసారి తేనె నిమ్మకాయ రసంతో గడుపుతున్నారుగా, ఎందుకంటే మీ బాడీ ప్యూరిఫై అవ్వాలి, మీ మైండ్ కూడా ప్యూరిఫై అవ్వాలి. మహాశివరాత్రి జాగారానికి మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి. దాని ఫలితాన్ని మీరు పొందాలని చెప్తున్నాను. ఆదివారం వచ్చింది, మాఘమాసం చివరిలో వచ్చింది. మాసం అంతా చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, మహాశివరాత్రి రోజు ఉపవాసం చేసి జాగారం చేస్తే అంత ఫలితం వస్తుంది. దానికి ముందు ఫస్ట్ ఈ ఇన్స్ట్రుమెంట్ ప్యూరిఫై అవ్వాలి. మనసు ఎలాగో శుద్ధిగానే ఉంటుంది, శరీరాన్ని ఎలాగో స్నానంతో శుద్ధి చేస్తాం. లోపల ఉన్నటువంటి ఆ మలినాల్ని వదిలించడానికి బూడిద గుమ్మడికాయ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వంకాయ కూడా, ఇవి 2 కలిపి జ్యూస్ చేసుకుని, అంటే 200 గ్రాముల బూడిద గుమ్మడికాయ ముక్క, ఒక నల్ల వంకాయ, చిన్న అల్లం ముక్క వేసి, 1 గ్లాసులో వాటర్ పోసి బాగా గ్రైండ్ చేసి వడకట్టి, మిరియాల పొడి, ఉప్పు వేసుకుని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి. సాయంత్రం అవతలకు 600 గ్రాములు బూడిద గుమ్మడికాయ, ఒక కాయ ఇంచుమించు అంతే, కేజీకి దగ్గరగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఈ జ్యూస్ తాగండి, అయిపోయింది, మీ బాడీ ప్యూరిఫై అయింది. ఇక అక్కడ నుంచి నెక్స్ట్ డే, ఇది సోమవారం చూస్తే మంగళవారం నుంచి వెజిటేరియన్స్ కాకుండా శాకాహారులుగా ఉండండి. 1 పూట భోజనం చేయండి మధ్యాహ్నం, ఉదయం పళ్ళు తీసుకోండి, సాయంత్రం ఏదైనా జావ లాంటిది పెట్టుకోండి. అలా మీరు శివరాత్రి వరకు ఉండండి. శివరాత్రి ఎలాగో ఉదయం నుంచి అంతా పళ్ళే తీసుకుంటూ పూర్తిగా జ్యూసెస్. కొంతమంది ఏంటంటే బాగా కఠినంగా చేస్తారు, డే అంతా ఏం తినకుండా, అలా చేయకూడదు. ఈవినింగ్స్ గుడికి వెళ్ళిన తర్వాతే ఆచరించాలి. అంత కఠినంగా చేసేది అనర్థాలే వస్తాయి. ఇది ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి బాగా. అయితే గురుగారు కొంతమంది ఇట్లా ఉంటారు, కొంతమంది ఏంటంటే ఉపవాసం ఉన్నాం కదా అనే ఇంటెన్షన్ తోని బాగా పళ్ళు లాగిచ్చేస్తూ ఉంటారు పొద్దుటి నుంచి. అంటే వాళ్ళకి ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నేను చెప్పిన బూడిద గుమ్మడికాయ ట్రిక్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వారం అంతా కూడా అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, 2 విధాలుగా చేయకూడదు. అతి సర్వత్రా వర్జెత్తు. అది కిందకి లోయర్ లెవెల్లో అతి సర్వత్రా వర్జెత్తు, హయ్యర్ లెవెల్లో అతి సర్వత్రా. ఏమీ తినకుండా ఉండడం ఎంత తప్పు, ఎక్కువగా పళ్ళు, ఫలాలు అవి తినేయడం కూడా అంతే తప్పు. అవి 2 తప్పే. అందుకని మధ్యస్థంగా నువ్వు గృహస్థు, నీకు ఉన్నటువంటి బాధ్యతల దృష్ట్యా నువ్వు దాన్ని అనుసరించి ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి తప్ప పూర్తిగా భగవంతుడి దగ్గరగా ఎక్కువ గంటల పూజ చేయడం తప్పు, అసలు ఏమీ చేయకుండా ఉండడం కూడా తప్పు.